చేసుకోవడం జరిగింది. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఏ దేశం నుంచి తీసుకున్నారు అనేటువంటిది. ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా అమెరికా దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఏంటి చట్టం మూలంగా సమాన రక్షణ అంటే, సమానమైనటువంటి సిచ్యువేషన్స్లో, సమానమైనటువంటి పరిస్థితుల్లో చట్టం అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. సమానమైనటువంటి సిచ్యువేషన్స్లో, ఈక్వల్ సిచ్యువేషన్స్లో లా అనేటువంటిది అందరికీ ఈక్వల్గా పనిచేస్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. అంటే ఇక్కడ దీన్ని దేనికి అలో చేస్తుంది, దేనికి పర్మిషన్ ఇస్తుంది అంటే రీజనల్ క్లాసిఫికేషన్స్కి పర్మిషన్ ఇచ్చింది. రీజనల్ క్లాసిఫికేషన్స్ అనేటువంటి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సమాన పరిస్థితుల్లో చట్టం సమాన రక్షణ కల్పిస్తుంది. ఈక్వల్ సిచ్యువేషన్స్లో యాక్ట్ అనేటువంటిది, లా అనేటువంటిది ఈక్వల్గా వర్క్ చేస్తుంది. సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానమైనటువంటి రక్షణ కల్పించడం జరుగుతుంది. రీజనల్ క్లాసిఫికేషన్కి అలో ఇచ్చింది. అంటే రీజనల్ క్లాసిఫికేషన్ అనేటువంటి దానికి పర్మిషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తికి, ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తికి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తికి, గవర్నర్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఏం ఎగ్జంప్షన్స్ ఇచ్చారు? క్రిమినల్ కేస్ అనేటువంటిది, డు నాట్ ఫైల్ క్రిమినల్ కేస్ వెన్ దే ఆర్ ఇన్ ఆఫీస్. ఆఫీస్ అంటే పదవిలో ఉండడం. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు దేనిని ఫైల్ చేయకూడదు? క్రిమినల్ కేస్. డు నాట్ ఫైల్ క్రిమినల్ కేస్ వెన్ దే ఆర్ ఇన్ ఆఫీస్. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఫైల్ చేయకూడదు. మరి సివిల్ కేసులు ఫైల్ చేయాలి అంటే ఇఫ్ దే వాంట్ టు ఫైల్ సివిల్ కేసెస్ హ్యావ్ టు ఇష్యూ నోటీస్ ప్రయర్ 2 months. ప్రయర్ 2 months అంటే ఒకవేళ రాష్ట్రపతి గవర్నర్ల పైన సివిల్ కేసును ఫైల్ చేయాలి అంటే 2 నెలల ముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. 2 నెలల ముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు పదవిలో ఉండగా క్రిమినల్ కేసులు పెట్టకూడదు. వాళ్ళు పదవిలో ఉండగా సివిల్ కేసులు పెట్టాలి అంటే ఏం చేయాలి? 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఈ ఆర్టికల్ చెప్తుంది 361. అంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉందా లేదా? ఎందుకని? వాళ్ళు మనతో సమానమైనటువంటి వాళ్ళు కాదు. మరి చట్టం సమాన రక్షణ ఎప్పుడు కల్పిస్తుంది? సమాన సిచ్యువేషన్స్లో, ఈక్వల్ సిచ్యువేషన్స్లో, ఈక్వల్ కండిషన్స్లో మాత్రమే సమానంగా రక్షణ కల్పిస్తుంది. అంతేగాని అసమానులతో మనం ఎప్పుడూ కూడా సమానం కాదు. ఓకేనా? ఇప్పుడు 361. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఏ ఆర్టికల్ చెప్తున్నాను? 105 ఆర్టికల్, 105 అనేటువంటి ఆర్టికల్. ప్రొటెక్షన్స్ టు పార్లమెంట్ మెంబర్స్. ప్రొటెక్షన్స్ టు పార్లమెంట్ మెంబర్స్. పార్లమెంట్ సభ్యులకి కల్పించినటువంటి రక్షణలు. పార్లమెంట్ సభ్యులకి కల్పించినటువంటి రక్షణలు. ఎటువంటి రక్షణలు ఉన్నాయి? పార్లమెంటు సభ్యులకు రక్షణలు అంటే ఇప్పుడు దేనికి సంబంధించినటువంటి 2008వ సంవత్సరంలో అమెరికాతో మనము న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకున్నాం. అణు ఒప్పందం చేసుకున్నామా? మరి లేకపోతే అదే కాదు. ఇప్పుడు కూడా దేనికి సంబంధించినటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్కు సంబంధించి పార్లమెంటులో చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగినప్పుడు ఒక సభ్యుడు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి యాక్సెప్ట్ చేశాడో రిజెక్ట్ చేశాడో అనుకుందాం. మరి ఈ పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు చర్చ సందర్భంగా
ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకోలేదు, అలా బిహేవ్ చేయడం తప్పు అని నువ్వు కోర్టులో కేసేయకూడదు. అర్థమవుతుందా? వాళ్ళకి ఏముంది? రక్షణ. ఆయన పార్లమెంటులో పనిచేసినటువంటి విధానంపై, పార్లమెంటులో ఓటింగ్ చేసినటువంటి విధానంపై, పార్లమెంటులో బిహేవ్ చేసినటువంటి విధానంపై నువ్వు కోర్టులకు వెళ్ళకూడదు, న్యాయస్థానాలకు వెళ్ళకూడదు. ఏ ఆర్టికల్? 105. అర్థమవుతుందా నేను చేసింది? వాళ్ళు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, వాళ్ళు ఎవరికైనా ఓటేయచ్చు, అంతేగాని నువ్వు వాడి కోటేశాడు, వాడు అలా బిహేవ్ చేయకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు అని నువ్వు వాళ్ళ యొక్క బిహేవియర్ని లేకపోతే వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని నువ్వు కోర్టులో కేసేయకూడదు. వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పించింది. ఏ ఆర్టికల్? 105. అంటే ఎవరికి సంబంధించింది అది? పార్లమెంటు సభ్యులకు ఉన్నటువంటి రక్షణలు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 194, ఆర్టికల్ 194, ఆర్టికల్ 194, ఆర్టికల్ 194. ఇది పార్లమెంటు సభ్యులకు రక్షణలా. ఇక్కడ లెజిస్లేటివ్ మెంబర్స్ కి ప్రొటెక్షన్స్ టు లెజిస్లేటివ్ మెంబర్స్, ప్రొటెక్షన్స్ టు లెజిస్లేటివ్ మెంబర్స్, శాసనసభ సభ్యులు, లెజిస్లేటివ్ మెంబర్స్, శాసనసభలో సభ్యులు ప్రవర్తించినటువంటి విధానానికి సంబంధించి, శాసనసభలో సభ్యులు ప్రవర్తించినటువంటి విధానానికి సంబంధించి కోర్టులలో కేసులు వెయ్యరాదు, కోర్టులకి నువ్వు వెళ్ళరాదు. వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పించడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? 194 ప్రకారం. ఇక్కడ చూడండి, 361 ప్రకారం ఎవరికి ఎగ్జంప్షన్ ఇచ్చారు? రాష్ట్రపతికి, గవర్నర్కి. వాళ్ళపైన సివిల్ కేసులు పెట్టాలి అంటే ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి? 2. క్రిమినల్ కేసులు పెట్టచ్చా? పెట్టడానికి లేదు. మరి ఎంపీస్ అనేటువంటి వాళ్ళకి, పార్లమెంట్ మెంబర్స్ కి కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? వాళ్ళు ఓటేసిన విధానంపై, వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానంపై ఎక్కడా కూడా నువ్వు కంప్లైంట్ చేయరాదు, నువ్వు కోర్టులకు వెళ్ళరాదు. ఏ ఆర్టికల్? 105. మళ్ళీ శాసనసభలో సభ్యులు ఓటేసినటువంటి విధానంపై, శాసనసభలో సభ్యులు మాట్లాడినటువంటి దానిపై, వాళ్ళు ప్రవర్తించినటువంటి దానిపై నువ్వు కోర్టులకి వెళ్ళరాదు. ఏ ఆర్టికల్? 194. ఇవన్నీ కూడా ఎగ్జంప్షనా కాదా? ఎగ్జంప్షన్ అంటే రీజనల్ క్లాసిఫికేషన్. కొంచెం ఆలోచించు, రీజన్ ఉంది వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడానికి, రీజన్ ఉంది. వాళ్ళని రీజనల్ క్లాసిఫై చేయొచ్చు, వర్గాలుగా విభజించవచ్చు. రీజనల్ క్లాసిఫికేషన్ ని అలో చేయడం జరుగుతుంది. సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానమైనటువంటి రక్షణ కల్పించడం జరుగుతుంది. అలా సమాన పరిస్థితుల్లో సమాన రక్షణ గురించి, చట్టం ముందు సమాన రక్షణ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 14లో బి అనేటువంటిది. ఏ దేశం నుంచి తెచ్చుకున్నది? అమెరికా దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తాను, 14లో 2 ఆర్టికల్స్ ఉన్నాయండి. 14లో ఏ మరియు 14లో బి. 14లో ఏ ఏం చెప్పింది? రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేటువంటి దాన్ని ఎవరు, ఆ కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు? ఇనిషియల్ గా ఏబి డైసీ. ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? బ్రిటన్ దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే అంటే సమన్యాయ పాలన. రూల్ ఆఫ్ లా అంటే సమన్యాయ పాలన. అందరికీ సమన్యాయం అందించబడుతుంది, అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం అందించబడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, రిలీజన్, స్టేటస్, జాబు, మనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఏది, హోదా, కులము, మతము, జీతము, ఇటువంటివన్నీ కూడా తీసుకోకుండా అందరికీ సమాన న్యాయం సమాన న్యాయం ఇవ్వబడుతుంది అంటుంది 14లో ఏ. 14లో బి ఏం చెప్తుంది? చట్టం మూలంగా సమాన రక్షణ, ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా అంటుంది. అంటే సమాన పరిస్థితుల్లో చట్టం అనేటువంటిది అందరినీ సమానంగా శిక్షిస్తుంది. చట్టం అనేటువంటిది అందరికీ సమానంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొన్ని సమాన పరిస్థితుల్లో మాత్రమే, అంటే కొన్ని క్లాసిఫికేషన్, కొన్ని అంటే సరైనటువంటి కారణాలతోటి వాళ్ళని వర్గీకరించవచ్చు. కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. సమాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మాత్రమే సమానంగా చూస్తుంది.
సమానుల్లో అంటే అసమానులైనటువంటి వాళ్ళకి కొంచెం ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కొన్ని ఎగ్జంప్షన్స్ గురించి చెప్పడం జరిగింది. అర్థమైందా లేదా? 14th ఆర్టికల్ ఓకేనా? 14th ఆర్టికల్ దేనికి సంబంధించింది? ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అంటుంది. ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. 14th లో ఏం చెప్పింది? రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన. 14 లో బి ఏం చెప్పింది? ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా, చట్టం చేత సమాన రక్షణ. రూల్ ఆఫ్ లాను ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? బ్రిటన్ దేశం నుంచి. ఈక్వల్ ప్రొటెక్షన్ బై లాను ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? అమెరికా దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 14th ఆర్టికల్కు సంబంధించినటువంటిది. ఓకేనా? నెక్స్ట్ 15th ఆర్టికల్. టైం అయిందా? 2 అయిందా? సరే, లంచ్ చేసిన తర్వాత 15th, 16th, 17th అంటే ఎంత అయిపోతాయి అంత లంచ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.